నమస్తే, వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు కూడా పద్మ అవార్డుల ఒక చిక్కు మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది అన్నటువంటి వాదన వినిపించిన తర్వాత పూర్తి స్థాయిలో గద్దర్ సంబంధించినటువంటి అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని చాలా పరుషంగా ఉన్నాయి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. సో ఇప్పటికీ దాదాపుగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తర్వాత ఆది శ్రీనివాస్ కానీ లేకపోతే అద్దంకి దయాకర్ వీళ్ళందరూ కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఆఖరికి గద్దెల కుమార్తె ఆమె కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అసలు ఏం జరిగిందంటే గద్దర్ని తీసుకొచ్చినటువంటి గద్దర్కి అవార్డు ఇవ్వమని తెగేసి చూపినటువంటి పరిస్థితి బండి సంజయ్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కొన్ని అంశాలు తెరపైకి తీసుకొస్తుంది. సో గద్దరు మరణం తర్వాత ప్రధాని మోదీ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ఆయన పొగుడుతూ రాశారు. అంటే అవన్నీ అబద్ధాలేనా అని ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే గద్దర్ని కౌగిలించుకున్నప్పుడు బండి సంజయ్కి ఆయన ఒక లెఫ్ట్ పార్టీ నేతని నక్సల్స్ అని తెలియదా అంటూనే ఈటల రాజేంద్ర అంశం కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ కూడా మిళితమవుతున్నాయి. గద్దర్ అంశం చుట్టూ ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎందుకు ఈ అంశం ఎంత హైలైట్ అవుతుంది? గద్దరు నిజంగానే గద్దరు పాటలకు గద్దరు వల్ల బీజేపీ పార్టీ కార్యకర్తలు చనిపోయారా? చనిపోయిన తర్వాత ఆయన పాటలు పాడినవన్నీ కూడా ఇప్పుడు ఈ డిబేట్ పాయింట్లో మనం చర్చిద్దాం. ప్రధానంగా మనకి డిబేట్ పాయింట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు మరి కాసేపట్లో ఆయన జాయిన్ కాబోతారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఆయన మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే వారికి నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి కూడా నమస్కారం. ఎస్, ముందుగా మనం కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం. ఎస్ మనం ముందుగా రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారి దగ్గరికి వెళ్దాం. రాజమౌళి గారు నమస్తే అండి. ఎస్, ప్రధానంగా అంటే రాజకీయాలు అన్నీ చూస్తూ ఉంటారు. ప్రతి అంశం కూడా ఇప్పుడు రాజకీయ కోణంలో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ పద్మ అవార్డులు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందా లేకపోతే దానికి ఒక కమిటీ ఉంటుందా, వారు నిర్ణయిస్తారా, ఇవన్నీ పక్కన పెడితే అదొక అంశం తెరపై. కానీ ఏదైనా కూడా కేసుల విషయాలు సిబిఐ కానీ ఇవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ ప్రభుత్వమే ఆ కనుసనలోనే జరుగుతున్నాయి. వారు అనుకున్న వాళ్ళకి ఇస్తారంటే ఒక సినారో నడుస్తుంది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు అన్యాయం జరిగింది అవార్డుల విషయంలోని సీఎం రేవంత్ రెడ్డి స్పందించినటువంటి తీరు తర్వాత గద్దర్ అంశం ప్రధానంగా వచ్చింది. బండి సంజయ్ వ్యాఖ్యలు గద్దర్పై ప్రధానంగా గద్దర్కు ఇవ్వమని తేల్చి చెప్పేశారు. సో ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించినటువంటి మొత్తం పరిశీలన చూస్తే కనుక మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఇక్కడ ముందుగా అందరికీ నమస్తే. ఎస్, పద్మ అవార్డులు 2025లో నిజంగా కూడా ఇక్కడ చాలా విషయాలు మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1 ఏంటంటే తెలంగాణకు అన్యాయం జరిగింది అన్నది 100% వాస్తవం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనం బండి సంజయ్ గారు ఏమన్నారు అన్నది కాస్త పక్కన పెడుతుంది. ఇక్కడ 7 పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డు వచ్చినాయి. ఇలా తెలంగాణకి ఇద్దరికే వచ్చినాయి నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. ఒకరు డాక్టర్కి, రెండవది మన దక్షిణ మాదేకి వచ్చింది. ఇంకా నాగేశ్వర గారికి వచ్చింది. ఒకరు డాక్టర్ గారు ఇద్దరికే వచ్చింది. సో దాదాపు 29 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో 139 అవార్డులు ఇస్తే మన స్థానం ఎక్కడ? నాకు భారతీయ జనతా పార్టీ మీద కొంత అభిమానం ఉంటుండే ఒకప్పుడు. కాంగ్రెస్ పార్టీ ఈ అవార్డులలో అన్యాయం చేసింది అని అన్నది. వాళ్ళు ఆ మధ్యలో ఊళ్ళల్లో ఉన్న కార్యకర్తలను, అంటే ఊళ్ళల్లో ఉన్న సామాజిక సేవకులను తీసుకొచ్చి అవార్డ్స్ ఇచ్చిండ్రు. అది గత కొన్ని సంవత్సరాలుగా బాగుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం జరిగినంత అన్యాయం ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే కళలల్లా, తర్వాత సేవా రంగంలో ఎంతో మంది ప్రముఖులు ఉన్న తెలంగాణ, అత్యంత అద్భుతంగా ప్రగతి చెందుతున్న తెలంగాణ లోపల వీళ్ళకు 2 అవార్డులకు దొరికిందా అన్నది నాకు కొంచెం బాధాకరమైన విషయమే. సో దీని గురించి 8 మంది ఎంపీలను గెలిపించిన ఎంపీలకు కొంచెం పరిచయమైన పదాలు నేను వాడాల్సి వస్తుంది. ఐఎమ్ వెరీ సారీ. వాళ్ళకు కొంచెం ఆత్మాభిమానం కనుక ఉంటే తెలంగాణ మీద 8 మంది ఎంపీలను గెలిపించిన బీజేపీకి వాళ్ళకు సిగ్గు కూడా ఉండాలనిపిస్తుంటుంది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఇద్దరికే అవార్డు తీసుకురావడం. ఒక్కొక్క ఎంపీకి బాధ్యత ఉంది. కరీంనగర్ జిల్లాలో ఎంతమంది కళాకారులు ఉన్నారు. బండి సంజయ్ కొంచెం కూడా ఆలోచన లేదా? హైదరాబాద్ లో ఎంతమంది కళాకారులు ఉన్నారో ఈయనకు కిషన్ రెడ్డి గారికి గుర్తొస్తలేదా? నిజామాబాద్ లో ఎంతమంది ఉన్నారు. వీళ్ళు ఏ ఎంపీకి కొంచెం కూడా ఆలోచన లేదా? ఒక సిగ్గు అనిపిస్తుందా మీకు 2 అవార్డులు రావడం అని చెప్పేసి? నేను ఒక బాధ తప్ప హృదయంతో ఇవ్వాలని చెప్పాల్సి వస్తుంది.
ఇంకా కమింగ్ టు పాయింట్, బండి సంజయ్ గురించి తీసుకుంటే, బండి సంజయ్ గద్దర్ గురించి అన్న మాటలు నిజంగా నేను కొంతవరకు ఏకీభవిస్తాను. ఎందుకంటే గద్దరు ఆయన వచ్చిన నేపథ్యం ఏంటి, ఆయన చేసిన సామాజిక సేవ ఏంటంటే మనం బేరీజు వేసుకుంటే గద్దరు ద్వారా చాలా మంది యువకులు జీవితాలు నాశనమైన అన్నది సత్యం, ఇది వాస్తవం. అయితే ఆయనకు అవార్డు ఇవ్వాలి అని ఈయన ఇవ్వద్దు అని అనడం అది వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. దాని గురించి నేను ఎక్కువ డిస్కషన్ పోలేను. కానీ ఒకటి మాత్రం నిజం, అక్కడ ఇవాళ గద్దర్కు మేము అవార్డు ఇవ్వలేము అంటున్నాడు. కానీ నువ్వు గద్దరు కాక ఎంతమంది కళాకారులు వాళ్ళకి ఎంతమందిని తీసుకొచ్చినావు బండి సంజయ్ అని నేను అడగాల్సిన, డెఫినెట్ ఒక కళాకారుని అడుగుతున్నట్టు దానికి ఆయనకి సమాధానం అది చెప్పాలి ముందుగా. సో ఇట్లా ఈ చిన్న చిన్న విషయాలల్లో ఆయన వాల్యూ తీసుకోవద్దు. ఈ సిరాజ్ ఆర్డినరీ రెండోసారి ఎంపీగా గెలిచిండు. ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆయన కేంద్ర సహాయ మంత్రిగా చేస్తున్నారు. అదే కేంద్ర సహాయ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. ఆయనకి ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా అన్నది ఇట్స్ షేమ్ఫుల్. రైట్ 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 రాజమౌళి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఎస్ శివకుమార్ రావు గారు నమస్తే. ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే తెలంగాణకు అన్యాయం జరిగింది అంటే దానికి కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. అంటే వారు చేసినటువంటి సామాజిక దృక్పథాన్ని చూసుకుంటారు, వారికి సమాజం వల్ల సేవ జరిగింది, లేకపోతే ఏ రంగంలో, కళారంగంలో అయినా లేకపోతే సేవా రంగంలో అయినా ఒక విశిష్టమైనటువంటి అతిథులకి లేకపోతే వారిని గౌరవించి ఇచ్చేటటువంటి ఒక పురస్కారం పద్మ అవార్డులు. సో ఇక్కడ తెలంగాణకు నిజంగా అన్యాయం జరిగిందంటారా? ముందు ఈ అంశాన్ని మాట్లాడిన తర్వాత మనం బండి సాయం జన్స్కి వెళ్తాం. సో అది ఖచ్చితంగా మీ పార్టీకి సంబంధించి ఏకీభవిస్తారు. సో మీకు సంబంధించి అంటే నిజంగా తెలంగాణకు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి ఎంత లిస్ట్ పంపించారో, అక్కడ కేంద్రం నుంచి ఏవైతే అవార్డులు వచ్చాయి ఎంతమందికి వచ్చాయి? ఎస్ శివకుమార్ లాల్ గారు వినిపిస్తుందా వాయిస్? నమస్తే నమస్తే. ఇక్కడ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే ఎవరికి ఎంతమందికి ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మ అవార్డులకు పంపించింది? సో ఇద్దరికే వచ్చింది అనేది మనకి ఇప్పుడు ఉన్నటువంటి లిస్ట్. సో ఎంతమందిని ఇక్కడ నుంచి ప్రమోట్ చేశారంటే ఎంతమందిని సిఫార్సు చేశారు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఈరోజు పద్మ అవార్డులు ఏవైతే ప్రధానోత్సవం చేయడం జరిగిందో దాంట్లో ఈరోజు బీజేపీ మొదటి నుంచి మేము ఒకటే చెప్తున్నాము, బీజేపీ గతంలో లాగా దేశం కోసం, ధర్మం కోసం అనే వాళ్ళ మంత్రాన్ని మర్చిపోయి ఈరోజు రాజకీయం చేయడం జరుగుతుంది. ఈ రాజకీయంలోనే ఇప్పుడు జరిగిన ఈ పద్మ విభూషణ్, పద్మశ్రీ ఈ అవార్డులు ఏవైతే వచ్చినాయో అది వాళ్ళ కనుసంధానాల్లో ఉన్న వాళ్ళకి లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అనేది ఒక రకంగా మాట్లాడడం. సరే, పద్మ అవార్డుల దానికి ఒక కాన్స్టిట్యూట్ కమిటీ ఉంది, లేకపోతే వాళ్ళు ఎన్నుకోవడానికి ఉంది. అయితే దీంట్లో కూడా ఏదైతే మన దగ్గర నెహ్రూ యువ కేంద్రాల్లో కూడా అన్ని రాష్ట్రాలలో సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళకి కానీ, మ్యూజిక్ లో నిష్ణాతులు కానీ, లేకపోతే ఒక లిటరేచర్ ఒకటే ఒక లాంగ్వేజ్ లో వాళ్ళ ఇది కానీ, లేకపోతే ప్రజాసేవ చేసిన వాళ్ళకి కానీ, ఇంకా ఎవరినన్నా అకస్మాత్తుగా ఏదైతే ఆపదల నుంచి కాపాడి వాళ్ళని రక్షించిండ్రు అన్న వాళ్ళని కూడా గతంలో ఎన్నుకోవడం జరిగింది. అయితే మన దగ్గర నెహ్రూ యువ కేంద్రం నుంచి డిస్ట్రిక్ట్ యూత్ అవార్డ్స్, మళ్ళీ తర్వాత స్టేట్ యూత్ అవార్డ్స్ వచ్చేటి. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అవి కూడా బంద్ చేయడం జరిగింది. ఎన్వైకేలకి సర్వీస్ చేసే మోటోని కానీ అదంతా కానీ పక్కన పెట్టడం. ఇది పక్కన పెడితే ఈరోజు పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇప్పుడు మన విశ్లేషకులు చెప్పినట్టు గతంలో ఎవరో జనరల్ గా మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా గత సంవత్సరంలో అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి కొంతమంది అయితే డైరెక్ట్ నేను అక్కడికి మీ అవార్డు తీసుకోవడానికి కూడా నేను రాలేని పరిస్థితిలో ఉన్నా, లేకపోతే నా దగ్గర దారి ఖర్చులు కూడా లేవు, నాకే పోస్ట్ చేయండి అన్న వాళ్ళు కూడా మనం చూసినాం. అది ఓకే ఒక రకంగా. కానీ ఇప్పుడు ఏదైతే పద్మశ్రీ అవార్డ్స్ ఏదైతే ప్రధానోత్సవం జరిగిన దాంట్లో మన తెలంగాణకని ఇదే ఇద్దరికి అదే ఆలోచిస్తే కూటమి ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ కి 5 అవార్డులు ఇవ్వడం ఎంత మటుకు సమంజసం? అక్కడ ఉన్నది ఇద్దరే ఎంపీలు ఆంధ్రప్రదేశ్ లో, ఇక్కడ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలని తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీలో గెలిపించడం జరిగింది. వీళ్ళకు ఎక్కడ కానీ ఏ విషయంలో కానీ
బడ్జెట్ కేటాయింపులలో కూడా మనకేం తీసుకురాలేదు, మొండి చేయి చూపించారు. ఇప్పుడు అవార్డులలో కూడా ఆలోచిస్తే ఒకటి ఏంటంటే మందకృష్ణ మాదిగ గారిది ఒక 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటము, ఒక వర్గీకరణ సబ్జెక్టు. అదే కాకుండా ఇంకొకటి ఏం చెప్పాలంటే ఆయన ఈ రోజు ఏదైతే ప్రజాసేవలో ప్రజలతో పాటు జరిగిన ఇబ్బందులల్లా ఆయన ఏదైతే చిన్న పిల్లలకు హార్ట్ హోల్ ఉన్న వాళ్ళని ఆయన దృష్టికి పోతే ఈరోజు అప్పట్లో ఉన్న మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయంలో తీసుకుపోయి ఆయనతో చెప్పిపించి చిన్న పిల్లలకు ఫ్రీ హార్ట్ హోల్ ఉన్న వాళ్ళకి చేపించడము. అదే కాకుండా ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని తర్వాత ఈ 150-200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు చేసుకోవడం, ఇవన్నీ కూడా కొన్ని ఆ దిశగా ఆయన ముందుకు తీసుకుపోవడం జరిగింది. దానివల్ల ఆయనకి ఈ రోజు ఇవ్వడంలో ఆయనకు మంచి ఒక స్థానం కల్పించిన దాంట్లో తెలంగాణకి మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చిన దాంట్లో నిజంగా కూడా ఆ విషయంలో మటుకు అభినందించారు. అదే డాక్టర్ గా ఏదైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఆయన నిష్ణాతులు ఒక స్పెషలైజేషన్ ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చిండ్రు అక్కడ కూడా. కానీ మిగతా వాళ్ళు కూడా మన దగ్గరికి చాలా మంది ఉన్నారు. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక 5 మంది పేర్లు తీసుకోవడం జరిగింది. ఇంకా వీళ్ళకి ఎవరికి కూడా ఇవ్వకపోవడం. ఇంకోటి ఏంటంటే ప్రజా నౌక ఎవరైతే గద్దర్ అనే రకంగా ఉన్నారో గద్దర్ గారిది ప్రయాణము నిజంగా కూడా కొంచెం నక్సల్ వరిలో ఆ పాత్ర స్టార్ట్ అయినాక ఆయన ప్రయాణం పాటలతో మొదలైంది. ఇంచుమించు 82-83 బియ్యం కూడా ఆయనతో పాటు ఎక్కడ ప్రోగ్రాం జరిగితే ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళడం కూడా జరిగేది. ఆయన పాటలు విని మేము కూడా ఇమోషన్ గా జరిగిపోవడం జరిగింది. తర్వాత 89 లో ఏదైతే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ నక్సల్ ని బ్యాన్ చేసినప్పుడు ఇదే గద్దర్ గారు మన ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి పాటలు పాడుతా అన్న సమయంలో అప్పట్లో ఉన్న దివంగత నేత ఎవరైతే జి వెంకటస్వామి ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలో అంబేద్కర్ దగ్గర ప్రోగ్రాం జరిగేది. అక్కడికి రావాలంటే కూడా సిటీలో ఎవరినో ఒక మినిస్టర్ ని కిడ్నాప్ లాగా చేసి లేకపోతే ఆయనని వాళ్ళని అదుపులో తీసుకొని ఆ తర్వాత గద్దర్ అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రాం ఇచ్చి ఏదైతే బాబు జగజీవన్ రామ్ గారిది 5వ తారీఖు, ఇటు ఏప్రిల్ 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది, ఈ 2 జయంతి ప్రోగ్రామ్ అనే అటెండ్ చేసి పోయేంత మటుకు ఎవరినో ఒక మంత్రిని ఐదర్ తెలుగుదేశం ఉండే కాంగ్రెస్ ఉండే ఈ ఇద్దరులో వీళ్ళ పోర్ట్ఫోలియోలు కానీ వాళ్ళ పోర్ట్ఫోలియో కానీ మంత్రులని ఎవరినో ఒకళ్ళని కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఆయనను తీసుకొని వచ్చి ఆయన ప్రోగ్రామ్ చేసి పోయిన తర్వాత ఆ మంత్రులను రిలీజ్ చేయడం జరుగుతుండే. అప్పటి వరకు వాళ్ళని ఏం చేయొద్దు అనే రకంగా ఉండే. ఇటువంటి దగ్గర కూడా మేము కూడా ఇమోషనల్ గా పోవడం జరిగింది. నాతో పాటు ఒక 5-6 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఆయన బొలారంలో ఉంటాడు, ఒక ఆయన శ్యామ్లాల్లో ఉంటాడు, ఇంకొక అతను చింతల్ బస్తీలో ఉంటాడు. వీళ్ళందరం కలిపి మేము ఒక మూకుమ్మడిగా పోతుండే. ఒక అతను శ్యామ్లాల్లోనే, ఇంకొక ఆయన ఉంటాడు ముత్యాలని హెచ్ఎంటీలో జాబ్ చేస్తారు, ఒక 2 హెచ్ఎంటీలో జాబ్ చేస్తారు. అప్పుడు అలా అంతా ఎంప్లాయీస్, నేను ఒక్కనే ఎడ్యుకేషన్ లో ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము పోవడం జరిగింది. ఇంతకుముందు మన అనలిస్ట్ గారు చెప్పినట్టు నిజంగా కూడా భావోద్వేగానికి గురి అవుతాం. ఎందుకంటే ఆ సన్నివేశాలు, ఆ జరిగిన సంఘటనలు కానీ, అప్పట్లో జరిగిన దాంట్లో చుండూరుది కానీ లేకపోతే మాలవాడలలో కానీ కొన్ని జాగాలలో బాగా జరగడం జరిగింది. అంటే అటు క్యాస్ట్ ఫీలింగ్ లో కానీ లేకపోతే నీళ్ళ దిక్కెలు కానీ లేకపోతే ఇంకొక దగ్గర గొడవలు జరిగేది. ఆ టైంలో ఈయన పాటలు పాడిన పాటలతో కూడా చాలా మంది రెచ్చిపోవడం కూడా జరిగింది. ఎన్టీ రామారావు గారి మీద, చెన్నారెడ్డి గారి మీద కూడా ఇదే గద్దర్ గారు పాటలు రాయడం జరిగింది. కానీ అటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాలలో ఎస్బీ కానీ ఇంటెలిజెన్స్ కానీ మేము పోతే మా పేర్లు కూడా ఒక ఫైల్ ఓపెన్ చేసిందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము మెల్లిమెల్లిగా ఆ ప్రోగ్రామ్ లో పోవడం కూడా తగ్గించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఆ రూట్ లో పోయిన వాళ్ళకి అంత ఎట్లుంటది అంటే ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని ముందు అటాక్ చేయాలనే ఒక ఉద్దేశంతో గతంలో మేము ఉండేది. ఒక గొప్ప బీద అనేది కాకుండా నక్సలిజంలో పరిస్థితుల్లో దున్నేవాడిదే భూమి అంటుండే, ఆ రకంగా ఆలోచిస్తే ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన పోవడం జరిగింది. కానీ 100% ఆయన నక్సలైట్ పోరాటంలోనే ఉన్నాడని కాదు, కొన్ని సందర్భాలలో ఆయన మీద కాల్పులు కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు యువకులు కూడా కొంతమంది ఆయన దారిలో పోయి కూడా వాళ్ళ ఏదైతే జీవనోపాధికి కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది. కానీ వాళ్ళు మట్టుకు ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నారు, అన్ని రకాలుగా ఉంది. ఈ రోజు బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే మొత్తానికి గద్దర్కి ఆయనకి ఏమైనా వ్యక్తిగతంగా ఉందా,
ఇటు ప్రధానమంత్రి గారేమో కానీ గద్దర్కి నరేంద్ర గతంలో మోదీ ఆయన గారేమో గద్దర్ని మెచ్చుకుంటూ మీ పార్టీకి ఉత్తమ సంబంధించి చాలా కీలకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గద్దర్ని కౌగులించుకున్నప్పుడు ఆయన నక్సల్ అన్నటువంటి విషయం గుర్తుకు రాలేదని వ్యాఖ్యలు చేశారు. అదే చెప్తున్నాం. నరేంద్ర మోదీ గారు గద్దరు అనడము. ఇంకోటి మీకు ఐడియా ఉందో లేదో, రాజశేఖర్ గారు ఎన్టీ రామారావు గారు కూడా అనడం జరిగింది. ఏమని? నక్సలైట్లే దేశభక్తులని. తర్వాత అదే రకంగా ఆలోచిస్తే ఇక్కడ కేసీఆర్ గారు కూడా గతంలో ఏమన్నాడు? నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అన్నాడు 2014 లో. అంటే వాళ్ళు మొత్తానికి వాళ్ళ జీవితాన్ని వదులుకొని ఒక మంచి ఎడ్యుకేషన్ ఉండి డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు, వీళ్ళందరూ కూడా ఆ సిద్ధాంతంగా పోవడానికి కారణం కొన్ని సందర్భాలలో ఏముంటదంటే ఇక్కడ జరిగేవి ఏదైతే గవర్నమెంట్ చేస్తున్న పనులలో సరిగా చేయలేదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు అటువంటి దారి ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఈ రెచ్చగొట్టేది కానీ లేకపోతే ఎదుటోళ్ళని ఆకర్షితం చేసే మాటలతో మటుకు యువకులు ఎవరైనా సరే అట్ ద ఏజ్ ఆఫ్ 16 to 25 అదంతా మొత్తం ఆకర్షితం ఏజ్ కాబట్టి కంపల్సరీ వాళ్ళు అడిక్ట్ అవుతారు. ఖచ్చితంగా వాళ్ళ మార్గంలో పోయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ రోజు బండి సంజయ్ గారు స్పెషల్ గా గద్దర్ గారి మీద చేయడం అనేది ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే గద్దర్ని ఈ మన బండి సంజయ్ గారు కూడా దగ్గర పోయి కౌగిలించుకోవడం కానీ లేకపోతే ఇవన్నీ కూడా చాలా జాగాల ప్రోగ్రాంలలో జరగడం జరిగింది. శివలాల్ గారు మళ్ళీ మీదకి వస్తాను. ఎస్ రాజమౌళి గారు, అంటే ఇంకొక అంశం ప్రధానంగా అంటే బండి సంజయ్ గారి వ్యాఖ్యలు అనేవి నిజంగా నక్సల్స్ భావాలు ఉన్న వారికి ఎలా ఇవ్వాలి? ఆయన వల్ల చాలామంది బీజేపీ పార్టీకి సంబంధించి కార్యకర్తలు చనిపోయిన తర్వాత పాటలాడు ఆయన చనిపోవడానికి కూడా కారణమయ్యారన్నట్టు వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యల్లో నిజముందంటారా? అసలు బండి సంజయ్ రేంజ్ కి ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఈ పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని నా కార్యకర్తలకు ఏదో జరిగిందని మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఆయనకు తగదిది. దీని మీద ఇంత దుమారం మరి ఆయన పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నాడో ఏంటో తెలియదు. అసలు ఆయన రేంజ్ కానే కాదు ఇది. అది కాదు ముందు ఆయన రియలైజ్ కావాల్సింది. అరే నువ్వు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నావు, అందులోపల కరీంనగర్ కురుటిగడ్డ, కరీంనగర్ గడ్డ మీద పుట్టినవు, పోరాటాల కరీంనగర్ గడ్డ. అది ఆ గడ్డకి ఒక్క అవార్డు రాలేదు, ఇంత సిగ్గుచేటు. అంటే ఆయన అక్కడ వచ్చింది, కృష్ణకి వచ్చింది అనుకుందాం, మందకృష్ణ మాదికి వచ్చింది, కానీ అది సరిపోదు కదా. నువ్వు మందకృష్ణ మాదికి కూడా అది తక్కువ అవార్డు. అది నువ్వు బాలకృష్ణకి ఎందుకు ఇప్పి బాలకృష్ణకి అవార్డు ఇస్తారా? పద్మవిభూషణ్ అవార్డు ఆయన ఏం చేసిండో ఆయనకి ఇస్తారా? నాకు అర్థం కాదు. ఏం సామాజిక సేవ చేసిండు? ముఖానికి రంగేసుకొని తైతక్కలాడి బూతులు మాట్లాడుతున్నాడు, ప్రజల్ని ఒక తప్పుదో. రాజమౌళి గారు ఒకటి ఎస్ ఒక అంశం నాకు ప్రధానంగా అంటే బీజేపీ ఎవరికి చెప్తే వారికైనా అక్కడ అవార్డులు వస్తున్నాయి, లేకపోతే వారికి ఉన్నటువంటి వృత్తాంతం, వారు చేసినటువంటి సేవలు, వారి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి అవార్డులు రావట్లేదు అంటారా? ఈసారి ఇంతకు ముందు చాలా అద్భుతంగా జరిగింది ప్రక్రియ. ఈసారి ఏమైందంటే పాపం ప్రధానమంత్రి గారు ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీలో ఉన్న వ్యక్తులు చేయాల్సిన పనులు ఇవి. ఆయనకేం తెలియదు. ఆయన బిల్లులు ఆయన ఉన్నాడు. సో ఆయన కూడా ఈసారి తక్కువ మెజారిటీ ఉంది, చాలా బిల్లులు పాస్ చేసుకోవాలి, ఇటు చాలా ఆయన మైండ్ అంతా పాపం ఎక్కడెక్కడ పోతుంది. కానీ కమిటీలో ఉన్న కొంతమంది ఉన్నారు కదా స్వార్థపరులు, వాళ్ళ మైండ్ సరిగ్గా పనిచేయక వీళ్ళు రికమెండేషన్ చేసే వ్యక్తులకు లోపల నీతి నిజాయితీ లేకపోవడంతోనే ఈసారి అవార్డులకి, అందులో నేను అంటున్నా తెలంగాణకు జరిగినంత అన్యాయం ఇంకా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు అనుకుంటా నేను. ఎందుకంటే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన డైరెక్టర్ రాజమౌళి. ఆయనకైతే ఏం ట్రీట్ చేసిందంటే ఆయన పెద్ద కవర్ చేసుకుంటూ వస్తున్నాడు. వీళ్ళంతా ఎట్లుంటారు ఈ ఆంధ్ర బేస్డ్, వీళ్ళంతా తెలుగు మాట్లాడే ప్రజలు 7 అవార్డులు వచ్చినాయని గొప్ప చెప్పుకుంటాడు. అరే 7 అవార్డులు తెలంగాణకు 2, మీ ఆంధ్రకి 5. అది చెప్పు నువ్వు పెద్ద తెలుగు వాళ్ళకు 7 అవార్డులు వచ్చినాయని గొప్ప కవర్ చేసుకునే కార్యక్రమాలు వద్దు. అన్యాయం జరిగింది. కానీ బండి సంజయ్ కూడా దీనికైతే ప్రధానమైన కారణం నాకు తెలిసి ఆయన మీద ఇట్లాంటి ఎవడన్నా నాలాంటి వాడు ఎవడన్నా మాట్లాడుతున్నారని తప్పించుకోవడానికి, డైవర్స్ చేయడానికే ఈ గద్దర్ విషయం ఎత్తుకున్నాడని నేను అనుకుంటున్నా. లేకపోతే ఈ ఆయన మీద దుమ్మెత్తి పోస్టులు నెట్టిజన్లు ఇప్పటికైనా మన డిస్కషన్ ద్వారానన్నా కొంతమంది మేధావులు మేల్కొని అసలు బండి సంజయ్ ని తూర్పార పట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇట్స్ ట్రూ. ఆయన చేసిన, ఎందుకంటే నేను మిగతా 7 ఎంపీల కంటే కూడా బండి సంజయ్కి ఎక్కువగా దీని మీద హక్కు ఉంది. ఆయన ఒక అత్యున్నతమైన పదవిలో ఉన్నాడు. ఆయన చెప్తే కనీసం ఒక 5, 6 అవార్డులు వచ్చేది. ఆయన ప్రక్షాళన చేస్తే, ఆయన రీసెర్చ్ చేసి ఆ పేర్లు పంపించాల్సిన అవసరం ఉండే. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈయన నాకు తెలిసి ఈ గద్దర్ విషయం తీసుకొచ్చిండవా అనిపిస్తుంది. రైట్ మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. వారికి నమస్కారం. ఎస్ రామ్మోహన్ గారు,
ఎస్ అంటే ఆ అవార్డులకు సంబంధించి తెలంగాణకు పెద్దలందరికీ అన్యాయం నమస్కారం. జరిగిందన్నటువంటి వాదన వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ మనకి రాజమౌళి గారు కూడా అదే వాదన వినిపిస్తున్నారు. బండి సండే వ్యాఖ్యలు పక్కన పెడితే తెలంగాణకు రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదు. చాలామంది కష్టపడినటువంటి వారు ఉన్నారు, సేవ చేసిన వారిని గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి కొంచెం అలసత్వం వహించిందన్నటువంటి వాదన వినిపిస్తున్నారు. మీరు ఏకీభవిస్తారా? సో మీ పార్టీ వర్షన్ ఏంటి? తప్పకుండా అంటే 100% పెద్దలందరికీ నమస్తే. ముందు ఖచ్చితంగా బండి సంజయ్ గారి వ్యాఖ్యలను చూస్తే మనం కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పార్టీ పెద్దగా లేదు కాబట్టి మాకు ఓట్లు లేదు, ఇక్కడ మా యొక్క ఫాలోవర్స్ కూడా ఎక్కువ లేరు, ఇక్కడ మా భావసారూప్యం గల వ్యక్తులు కానీ మా యొక్క భావజాలం ఉన్న వ్యక్తులు ఎక్కువ లేరు ఇక్కడ. మేము ఇక్కడ కానీ అవార్డులు కానీ ఇస్తే ఒకటి మాకు రామ్మోహన్ గారు 8 మంది పెద్దగా ఎంపీలు ఉన్నారు. కనిపిస్తాం. ఈసారి బీజేపీ గ్రాఫ్ పెరిగింది, ఓట్ల శాతం పెరిగింది, సీట్లు పెరిగాయి, ఎమ్మెల్యేలు పెరిగారు, అన్నీ పెరిగాయి. ఇప్పుడు లేదన్నానికి లేదు, ఇక్కడ ఉన్నటువంటి పట్టు ఉంది, పెరిగింది. అదే దురదృష్టం, తెలంగాణ అదే దురదృష్టం. ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలను మనం అక్కడ సాగనంపినా ఈ ఉన్న 8 ఎంపీలు ఎవరు కూడా అక్కడ ఇంప్రెస్ చేయలేకపోతారు, ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతారు. తెలంగాణ ప్రాంతంలో చాలా మంది కళాకారులు, ఉద్యమకారులు, కవులు చాలా మంది ఉన్నారు. వివిధ రంగాల్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఎవరు కూడా అవార్డు ఇవ్వలే. ముఖ్యంగా సంజయ్ గారు మాట్లాడే తీరు గమనించినట్టయితే మనం మాకు సంబంధించిన మేము ఇచ్చుకుంటాం పోయి అన్నట్టుగా ఉంది. ఇది ప్రైవేట్ కంపెనీ అని ఆయన అనుకుంటాడు. పూర్తిగా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు ఆయన. గద్దర్ గారికి ఈ రోజు అవార్డు రాకపోవడం, మేము ఇయ్యము అని చెప్పడం అనేది చాలా పూర్తిగా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. నువ్వు ఇస్తావా ఇయ్యవా అనేది నీ చేతులు లేరు. ప్రభుత్వం సిఫారసు చేసి ప్రభుత్వ కమిటీ ఉంటుంది, అది నిర్ణయించుకో, వాళ్ళు చెప్పాల్సిన అంశం. దాంతో నువ్వు వ్యక్తిగతంగా తీసుకొని చెప్పడం అనేది పూర్తిగా ఇది ఇబ్బందికర విషయం. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ భావసారూప్యం గల వ్యక్తులు ఈ రోజు పాము ముంగిస్తున్నటువంటి వైరం ఉంది. వారితో పాటు జాతీయవాదం పేరు మీద బీజేపీ పార్టీ, వామపక్ష భావజాలం పేరు చాలా పార్టీలు పనిచేస్తున్నాయి ఇక్కడ. మరి అందరినీ కూడా ఈ రోజు నువ్వు జాతీయవాదులను కాకుండా వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులను, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వ్యక్తులని పార్టీలో చేసుకొని వాళ్ళందరికీ పదవులు ఇస్తా ఉన్నావు, వాళ్ళతో చట్టా పట్టేసుకుని తిరుగుతా ఉన్నావు. మరి కండవా ఒకటి ఇప్పేసి కండవా కప్పుకున్నంత మాత్రం వాళ్ళు ఉన్నటువంటి భావం మారిపోతుందా? ఈరోజు ఈటల రాజేందర్ గారు పూర్తిగా లెఫ్టిస్ట్, ఆయన వామపక్ష భావజాలం గల వ్యక్తి. ఈ రోజు నీ పార్టీలో ఆయనకు అడ్మిషన్ ఇచ్చినావు, దాంతో పాటు ఎంపీ టికెట్ ఇచ్చినావు, గెలిపించినావు, రేపు మాప అధ్యక్షుడిగా డిక్లేర్ కాబోతున్నాడు ఈటల రాజేందర్ గారు. మరి జాతీయవాదం ఎక్కడ, వామపక్ష భావజాలం ఎక్కడ? ఈటల రాజేందర్ గారిని ఎందుకు నీ పార్టీలో జాయిన్ చేసుకోవాల్సి వచ్చింది? దీనిపైన సంజయ్ గారు సమాధానం చెప్పాలి. గద్దర్ గారు ఏం చేసిరంటే వామపక్ష భావజాలం పనిచేసి ఉండొచ్చు, కానీ తర్వాత జాతీయవాదం వైపు వచ్చారు, ఆధ్యాత్మికం వైపు పోయారు. మన రామానుజ విగ్రహం దగ్గరికి వెళ్ళి అద్భుతమైన పాట పాడి నృత్యం చేసి అందులో కూడా అందరూ పెట్టడం జరిగింది. చాలా సంవత్సరాలుగా వామపక్షకు సంబంధించిన సంఘాలు కూడా గద్దర్ గారిని జనజీవన సవంతిలో కలిసిన వ్యక్తిగానే భావిస్తూ వస్తున్నారు. పూర్తిగా వారి వైపు నేరిన దశాబ్దం అవుతుంది. ఆయన పూర్తిగా తెలంగాణ ఉద్యమం వైపు వచ్చిండు. అన్ని సామాజిక అంశాల పట్ల కూడా విస్తృతంగా వారు పర్యటన చేయడం జరిగింది, పాల్గొనడం, కార్యక్రమాల్లో పంచుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తిని నువ్వు ముద్ర వేసి ఈయన నక్సలైటు, ఈయన చంపిండు, ఈయన హత్య చేసిండు, ఎక్కడ ప్రూవ్ అయింది? అక్కడ ఎందుకు అనవసరంగా నోరు బారేసుకోవాలి? ఇట్లా ఒక పెద్ద స్థానంలో ఉన్నావు, కమిటీ పరిశీలిస్తుందంటే గద్దర్ గారికి ఎందుకు రాలేదో నాకు తెలియదని చెప్పాలి, లేదా గద్దర్ గారికి ఇచ్చే పరిస్థితి లేదేమో, ఏం జరిగిందో అని చెప్పాలి. కానీ నువ్వేదో కమిటీ చైర్మన్ అంటూ నువ్వే ఈ యొక్క అవార్డులు అవగాహన అయితే ఇంకోటి ఉండదు. ఎస్ రామ్మోహన్ గారు, ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ మీద కక్షతోనో లేకపోతే తెలంగాణ మీద కక్షతోనో అవార్డుల ప్రకటనలో అన్యాయం జరిగిందంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పంపించిన జాబితాలో అంత అర్హులు లేకపోవడం వల్ల ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుందా కేంద్ర ప్రభుత్వం అనుకోవాలి? ఇది కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదు, వాస్తవమే. ఎందుకంటే వీరు కూడా ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో కాంగ్రెస్ భావజాలంలో వ్యక్తి కాదా, తెలంగాణ పట్ల అవగాహన లేని వ్యక్తి, తెలంగాణ వ్యతిరేకి. మొట్టమొదటిసారి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణకు వ్యతిరేకం మొదటి నుంచి. కాబట్టి ఇక్కడ ఉన్న వ్యక్తులకు, సరైన వ్యక్తులకు పంపకుండా, పేర్లు పంపకుండా రాజకీయ పునరావాస కేంద్రంగా అవార్డులను మారుస్తే ఎట్లాంటి? వాళ్ళు పంపించిన పేర్లు ఒకసారి గమనించండి మీరు. అవన్నీ కూడా రాజకీయ సంబంధించిన వ్యక్తుల పేర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇయ్యలేదు. ఇది తప్పు జరిగింది. ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసే పేర్లు కూడా తప్పుగా ఉన్నాయి కాబట్టి ఇవ్వలేదు. మా పేరు పంపలేదు, మేము ఇచ్చిన పేర్లు పరిశీలించేది అంటే నువ్వు ఎవరిదో పేర్లు ఇచ్చి ఎవరు ఎట్లా ఇస్తారంటే దానికో క్రైటీరియా ఉంటది. తెలంగాణ పట్ల ఫస్ట్ నుంచి నీకు ప్రేమ లేదు, ఇక్కడ ఉన్నటువంటి నేలపైన మీకు ప్రేమ లేదు, నీ మట్టి పైన ప్రేమ లేదు, ఈ తెలంగాణకు అసలు భాష అమరవీరుల పైన ప్రేమ లేదు నీకు. కాబట్టి ఈ సామాజిక అంశాల పట్ల అవగాహన లేదు కాబట్టి ఈ రాజకీయ కోణం లేదా పేర్లు పంపించినట్టు వారిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది సీరియస్ గా. అంటే ఆ మాట కూడా చెప్పిండు, నువ్వు అర్హత లేని వ్యక్తులను పంపినా కాబట్టి మేము ఇయ్యలేదు అంటున్నాడు. కానీ గద్దర్ పైన వారు వ్యాఖ్య చేయడం అనేది తీవ్రంగా ఖండించాల్సినది. ఈ రాజకీయ కోణంలో మనం మాట్లాడడం దయచేసి. ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సిన అవార్డు ఇవ్వాల్సిందే వాళ్ళు. కాకపోతే ఇందులో గద్దర్ గారి మీద వారు వ్యాఖ్యలు చేయడం అనేది పూర్తిగా
ఆక్షేపణీయం ఇది. ఖచ్చితంగా ఇటువంటి పనులు చేయొద్దు. ఉన్నతమైన పదవులు ఉన్నవారు కమిటీకి ఒకవేళ నీ మనసులో ఇబ్బంది ఉన్నా కానీ నువ్వు కాదుగా డిసైడ్ చేసేది కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఏం జరిగిందో అది మాకు తెలియదు, కనుక్కొని చెప్తామని ఓ సామరస్యపూర్వక వాతావరణంలో ప్రకటన చేయాలి. అంతేగాని ఈయననే ఏదో నేనే కమిటీ చైర్మన్, నేను ఇస్తలే, నేను ఇయ్యను పో అన్న విధంగా ఆయన సంజయ్ మాట్లాడుతున్నాడు. ఈ భావసారూప్యం ఉంది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు. మేమేం చెప్తున్నాం అంటే అటువంటి వ్యక్తులు నీ పార్టీలో జైన్ చేసుకోవద్దు. నీ రాజకీయంగా ఎక్కడ దిక్కు లేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళను కమ్యూనిస్ట్ వాళ్ళను జైన్ చేసుకొని ఆయన పదవులు ఇచ్చి వాళ్ళ గెలుపులకు నీ కడవతో నాకు గెలుపు చేపించి వాళ్ళ పైన పక్కన కూర్చొని మాట్లాడతావు. గద్దర్ గారి పైన వ్యతిరేకంగా మాట్లాడతావు. రైట్ రామ్మోహన్ గారు, ఎస్ రైట్ శివలాల్ గారు, అంటే నిజంగా లిస్టు పంపించడంలో మీ పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని పంపించారు, అందుకే తిరస్కరించింది అన్నటువంటి ఒక యాంగిల్ కూడా బండి సంజయ్ వినిపించారంటున్నారు. మీరేమంటారు? శేఖర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే లిస్టు పంపించిందో ఆ లిస్ట్ నే వీళ్ళు 100% చేస్తారు అనేది ఎక్కడ లేదు. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా ఒక రకమైన విరుద్ధం అని మన రామ్మోహన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏమంటే ఒక స్క్రూటినీ కమిటీ కంపల్సరీ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు పద్మ అవార్డులు ఈ రోజనే కాదు, గతం నుంచి కూడా నిజంగా కూడా జెన్యూన్ గా చేసిన వాళ్ళకి మటుకు ఎవరికి కూడా ఎక్కడ కూడా ఏ పదవులు రావట్లేదు. అవార్డులే కాదు, ఏదైనా లాబింగ్ అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. మన గతం నుంచి మాట్లాడితే నేనేమంటున్నాండి, ఓవరాల్ గా చెప్తున్నా. ఎందుకంటే దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఎవరైతే జెన్యూన్ గా ఉన్నారో ఆ జెన్యూన్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడము, వాళ్ళకు లాబింగ్ చేయడం రాదు. సో అంటే అప్పుడు ప్రభుత్వాలు ఏవైతే అనుకూలంగా ఉన్నారో వారికి మాత్రమే, వారి సిఫార్సు చేసిన వారికి మాత్రమే ఇస్తున్నారంటారా? ఎస్. మీరు అక్కడ సోషల్ సర్వీస్ చేస్తారా, లేకపోతే ప్రజా సమస్యల మీద పోరాడతారా, లేకపోతే ఏదైనా నిష్ణాతుల ఒక స్పెషలైజేషన్ ఉందా, ఏమన్నా ఉండని వాళ్ళ వెనకాల మటుకు ఎవరిదైనా హస్తం లేకపోతే మటుకు ఎవరికి కూడా ఏ రకమైన పదవులు రావట్లేదు. మనం గతంలో ఉన్న ప్రభుత్వాలైనా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో అయినా కానీ మనం అదే జరిగింది. ఇంతకుముందు రాజమౌళి గారు మాట్లాడుతూ గతంలో మంచి చేసిండ్రు, నరేంద్ర మోదీ గారికి తెలియకుండా ఇది జరిగిందేమో అంటున్నారు. కానీ నరేంద్ర మోదీ గారికి కానీ అమిత్ షాకి తెలియకుండా ఏ విషయం కూడా జరగదు. ఎందుకంటే మొత్తానికి వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇంతకుముందు నేను కానీ ఇక్కడ ఒకటి శివకుమార్ లాల్ గారు, అంటే మీరు మాట్లాడుతున్న మాటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో ఉంది, ఆ ప్రభుత్వంలో కూడా ఇలాగే జరిగింది అంటారా మీరు? మీ పార్టీకి సంబంధించినటువంటి హయాంలో కూడా అలాగే వారికి అనుకూలంగా ఉన్న వారికి అవార్డులు ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే మరి. అవార్డులు అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రామ్మోహన్ భాయ్ ఒక్క నిమిషం, నేనే సేమ్ పార్టీలు ఉండి నేను చెప్తున్నా, ఒక్కసారి అర్థం చేసుకో. అంటే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, అంటే ముందు నుంచి కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఓకే మీరు అన్నట్లు పార్టీకి అనుకూలంగా విధేయులుగా ఉన్న వరకు వారు చెప్పిన వరకు సిఫార్సు చేశారనుకుందాం. సో అవార్డులనే మనం కించపరిచేలాగా ఉంటుంది. పూర్తి స్థాయిలో అలాగే జరుగుతుంది, ఎంతో కొంత పర్సంటేజ్ మీరు అన్నట్లు ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో అవార్డుల ప్రకటన అనేది నిజంగా వారి యొక్క సామర్థ్యాన్ని, వారు చేసినటువంటి సేవను గుర్తించే ఇస్తారని మనం భావించాలి కదా అనేది నా క్వశ్చన్. నేనేమంటున్నాండి, నేను దగ్గర 83 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఉన్నాయి. నేను ఒక అడ్వెంచర్, నేను మౌంటైనర్ కూడా. నేను ఈ రకంగా ఆలోచిస్తే మౌంటైనర్ అవార్డ్స్ కూడా మేము ఆల్రెడీ మా వెనకాల లాబింగ్ చేసేటోళ్ళు లేరు కాబట్టి మాకు రాలేదు. తెలంగాణ నుంచి 7 మంది పర్వతం మీద పోయి జై తెలంగాణ అని చెప్పి ఒక పర్వతానికి తెలంగాణ నామకరణం చేసి వచ్చినాం అనేది కూడా మేము ఢిల్లీ 2015లో పంపిస్తే ఇప్పటి వరకు దాన్ని అసలు మన దగ్గరికి సిఫారసు చేసిన వాళ్ళు లేరు. రెండోది అక్కడ పోయిన మేము డైరెక్ట్ పంపించినా కానీ దాన్ని స్క్రూట్నీ చేసి పక్కన పడేది. దిస్ ఈజ్ మై ఫీలింగ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే 83 నుంచి నేను పార్టీలో ఉన్నా. ఇంతకుముందు కూడా నేను గద్దర్ ఎక్కడెక్కడ ఎట్లొచ్చిండు, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, టీడీపీ పార్టీ అధికారంలో ఉన్న ఒక మంత్రిని వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని వీళ్ళు ఈ ప్రజా ప్రోగ్రాంలకు వచ్చి మళ్ళీ వాళ్ళు సేఫ్ గా పోయే వరకు వీళ్ళని వాళ్ళ కస్టడీలో పెట్టుకుంటారని చెప్పి నేను ఇంత బహిర్గతంగా చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి రాజశేఖర్ గారు. అంటే అప్పట్లో పరిస్థితులు అట్లుండే. 83, 82, తర్వాత 89లో చెన్నారెడ్డి గారు, దానికి ముందు ఎన్ రామారావు గారు. నేను అదే మళ్ళా రిపీట్ చేయమంటే కూడా చెప్తా. ఎన్ రామారావు గారు ఏమనేది, నక్సలైట్లే దేశభక్తులు అన్నారు. తర్వాత అదే కేసీఆర్ గారు ఏమన్నారు, నక్సలైట్ సిద్ధాంతమే నా సిద్ధాంతం అన్నాడు 2014లో. అంటే వీళ్ళంతా చెప్పడం భావజాలం ఆ రకంగా ఉండాలి, అందరికీ సమన్వయం ఉండాలి, లేకపోతే దునియావారిదే భూమి, ఇటువంటి నినాదాలకి మేము ఆకర్షితులమైనామన్నట్టు మాట్లాడుతుండ్రు. కానీ మళ్ళీ వాళ్ళు చేసే పనులంతా కూడా అదంటే చెప్పేటి నీతులు మళ్ళీ చేసేటి శ్రీరంగ నీతులు అనే రకంగా
వాళ్ళు చేసేది వాళ్ళే చేస్తున్నారు తప్ప ఎవరు కూడా, నాకు తెలిసి నేను నా అనుభవంగా చెప్తున్నా, అది పార్టీతో నాకు సంబంధం లేదు, ఎవరు ఏ పార్టీ అయినా సరే మాక్సిమం గా 90% అయితే ఇదే రకంగా జరిగిందండి. రైట్ శివకుమార్ లాల్ గారు, రైట్. ఎస్, రాజమౌళి గారు, అంటే శివకుమార్ లాల్ గారు చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మనం అది ఏకీభవించవచ్చు అంటారు. ఎందుకంటే పూర్తిగా ఏ అవార్డులు వచ్చినా కూడా అప్పుడు ప్రభుత్వాలు ఆ ప్రభావంతోనే, ప్రోద్బలంతోనే వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే వస్తున్నాయనేది ఆయన విశ్లేషణ. చాలా 82 నుంచి కూడా కొన్ని అంశాలు పరిగణలో తీసుకొని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో మీరు ఏకీభవిస్తారా? అది 100% కరెక్ట్. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకు అవార్డు ఇస్తారు, అది సహజం. ఎందుకంటే అదొక ఫైనాన్షియల్ ప్యాకేజ్ అనుకోవాలి. వాళ్ళకి ఇచ్చే ఒక రకంగా చెప్పాలంటే అవార్డు నుంచి వాళ్ళకి ఏదో ఇవ్వరు. సో అంటే ఒకటి గతంలో ఉండేది, అంటే అవార్డులు కొనుక్కుంటారు, కావాలంటే డబ్బులు పెడితే వస్తాయి. సో ఇలాంటి ఇప్పుడు కూడా ప్రచారం జరుగుతుంది. సో అప్పుడు అలాంటప్పుడు అవార్డులకి విలువ ఎక్కడ ఉంది అన్నది ప్రశ్న కూడా మనకు ఉత్పన్నం అవుతుంది. రాజ్యసభ సీట్లే పైసలు ఇచ్చి కొనుక్కుంటారు. ఇక అవార్డులు కొనుక్కుంటే ఏంటంటే మనకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ 2024లో తెలంగాణకి 5 అవార్డులు వచ్చినాయి, ఆంధ్రకి 2 వచ్చినాయి, ఆంధ్రకి 3 వచ్చినాయి. ఇప్పుడు తెలంగాణకి 2 వచ్చినాయి, వాళ్ళకి 5 వచ్చినాయి. ఇది నాకు బాధ అనిపిస్తుంది. దీనికి బాధ్యులు కేవలం భారతీయ జనతా పార్టీ ఎంపీలే. వాళ్ళకి నిజంగా ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండాలి. అందులో కూడా మన బండి సంజయ్ కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. కమింగ్ టు పాయింట్, మన శివలాల్ గారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇట్లాంటివి జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇట్లాంటివి జరిగినాయి. అంటే మీరు ఇందాక మాట్లాడుతూ మోదీ గారు గతంలో బాగానే ఇచ్చారు, కానీ ఈసారి కొంచెం ఆయన ఉన్నటువంటి ఇతర కార్యక్రమాల్లో కొంచెం దృష్టి పెట్టలేదన్న యాంగిల్లో మాట్లాడారు. దానికి కూడా శివలాల్ గారు మాట్లాడారు, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా అలాగే జరుగుతుంది. శివలాల్ గారు దాన్ని వక్రీకరించాడు, ఆయనకి నేను సమాధానం చెప్పాలి. మన శివలాల్ గారు ఏమంటున్నారంటే మోదీకి తెలియకుండా జరగలేదు అంటున్నాడు. మోడీకి తెలియకుండా జరగలేదని అట్లా అనలేదు. మోడీకి ఆమె టైం లేక, ఆయన పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేక మందిని నమ్మిండు. ఇప్పుడు ఎవరైనా అంతే కదా, జనాలను నమ్ముతాం మనం. నమ్మినప్పుడు వాళ్ళని న్యాయం చేయాలి. నేను అనేది ప్రతిదానికి మనం మోడీని విమర్శించొద్దు. ఈ చిన్న వాటికి కూడా మనం మోదీని విమర్శిస్తే ఆయన ఇంటర్నేషనల్ రేంజ్ లో నాయకుడు, ఇక్కడ కూడా ఆయన చేస్తే ఎట్లా, అది మీరు ఆలోచించండి. కానీ ఆయన ఎవరినైతే నమ్మిండో వాళ్ళు చేసిన ద్రోహం ఇది, వాళ్ళు చేసిన మోసం ఇది ఫర్ తెలంగాణ పీపుల్. ఎందుకంటే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది, ఎంతమంది కళాకారులు ఉన్నారు. ఇందాక మీరే అన్నట్టు ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టి నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా, నాటకాలలో లేరా, సినిమారంగంలో లేరా, ఒక డాక్టర్ కి కేవలం ఒక మందకి సమాధికి, వీళ్ళిద్దరికైనా క్రీడా రంగంలో ఉన్నారు. ఇవ్వరాటికి అమ్మాయి, మన భద్రాచలం అమ్మాయి క్రికెట్ లో సెంచరీ కొట్టింది, అద్భుతమైన సెంచరీ కొట్టింది. అట్లాంటి పిల్లలను ఎంకరేజ్ చేయకుండా వీళ్ళు, తర్వాత అంతకుముందు ఒక ఆమె వరంగల్ అమ్మాయి కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది క్రీడలలో, నాకు పేరు గుర్తు రావడం లేదు. అరే వీళ్ళు ఎంపీలు అదే వీళ్ళకు కళ్ళు చెవులు నోరు లేదా? వీళ్ళకి ఇంత పెద్ద పదవులు అనుభవిస్తున్నారు, ప్రజలు పెట్టిన భిక్షలు అనుభవిస్తున్నారు వీళ్ళు. అసలు ఆఫ్టర్ ఆల్ బండి సంజయ్ ఎంత ఆయన కార్పొరేటర్ లెవెల్ ఉన్న తీసుకుపోయి ఇవాళ హోంశాఖ మంత్రి చేశారంటే ఆయన ఆలోచన విధానం ఎక్కడ పోతుంది? ఆయన ఆలోచన విధానం ఇంత కూడా లేకపోతే తెలంగాణ ప్రజలు ఆయన ఎట్లా క్షమిస్తారు? అసలు ఇది ఇవాళ ఉల్టా. ఆయన గురించి ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు కూడా. కానీ గద్దరికి మేము ఇయ్యము, ఆయన స్థాయి, అసలు ఆయన గద్దరికి ఇయ్యము అని చెప్పాల్సిన హక్కు ఈయనకేముంది? ఈయన ఏమన్నా కమిటీలో మెంబర్లు పెట్టిండ్రా, లేకుంటే ఈయనకి వకాలతో గుచ్చిచ్చిరా, అమిత్ షా ఈయనకి ఏమన్నా రాయరా బాబు అని చెప్పేసి ఇచ్చిందా? అసలు అది అనవసరం. అది ఇట్లాంటి విషయాలని ప్రజలకు తీసుకెళ్లి చులకన కావడం తప్ప వేరే ఏం లేదు. అయితే నాకు ఒక స్ట్రాంగ్ బిలీవ్ ఏంటంటే ఆయన మీద ఉన్న అపవాళ్ళు, ఇట్లాంటి వాడు నాలాంటి వాడు గెలుస్తాడన్నది అనుకొని వాటిని తప్పించుకోవడానికే దీన్ని ముందుకు తీసుకొచ్చినవా అనుకుంటున్నాను. రైట్. అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా వినిపిస్తుంది, అంటే ఈటెల రాజేంద్ర గారికి సంబంధించి ఆయన కూడా నక్సల్స్ సంబంధించినటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక మాట్లాడుతూ రామ్మోహన్ గారు కూడా త్వరలో ఆయన ఇక్కడ తెలంగాణకు సంబంధించి అధ్యక్షులు కాబోతున్నారు, బీజేపీ పార్టీ అధ్యక్షులు. సో ఇదంతా నడుస్తుంది. సో అలాంటి వారిని కూడా చేర్చుకున్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం పట్ల మీరు ఇందాక మాట్లాడుతూ రాజకీయంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది, అవార్డులో అన్యాయం జరిగిందన్నటువంటి మాట ఒప్పుకున్నట్లు అంటారా? బీజేపీ పార్టీ ఒప్పుకొనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఈటెల రాజేందర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం మీకు చెప్తా. ఆయన కూడా నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చింది, నెంబర్ 1. నెంబర్ 2, ఒక
ఒక ఒక ఒక మన ఏంటి ఒక ఒక రిప్యూటెడ్ పొజిషన్ లో ఉన్న ఎంపీ మొన్న ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మీద పాపం వాళ్ళ ఆఫీస్ బాయ్ల మీద చేస్తున్నాడంటేనే ఆయన నైతికత పోయింది. అట్లాంటివన్నీ నిజంగా వాళ్ళు కనుక రేపు పార్టీ అధ్యక్షులు చేస్తే బీజేపీ అసలు ఆత్మహత్య సదృశ్యం. ఈయన రేంజ్ ఏంది, ఈయన ఒక్కడు కొట్టుట్లా, ఈయన ఒక్కడు ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ బాయ్ల మీద దెబ్బ పడితే 10 మంది కొట్టారు ఆ పిల్లలు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడమా? ఆయనకి ఏమైనా సంస్కారం ఉందా? అసలు ఎంపీ అయినా ఆయనే ఇవన్నీ. కానీ ఒకటి రాజమౌళి గారు ఆ అంశం అనేది ఇప్పుడు టాపిక్ కాకపోయినా నేను ఒక అంశం చెప్తున్నాను మీకు. కాదు, అది కలిసి వచ్చింది. అది అక్కడ ఉన్నటువంటి మైలేజ్ పెరిగింది అంటున్నారు. అది ఇప్పుడు అది టాపికే కాదు, కానీ వీళ్ళు తీసుకొచ్చారు ఏమని, బండి సంజయ్ గద్దర్కు ఇస్తలేరు అవార్డు, ఆయన నక్సలిజం బ్యాక్గ్రౌండ్, ఈయన కూడా నక్సలిజం బ్యాక్గ్రౌండ్ ఉంది, మరి ఈయనకి ఎందుకు ఇవ్వాలి అని మనం తీసుకొస్తాం. ఇక్కడ మనం క్వశ్చన్ చేస్తున్నాం, ప్రజలకు చెప్పాలి కదా. ఈయనకు రేపు ఈయనకు కూడా రేపు ఇది చీఫ్ పదవి ఎందుకు ఇవ్వాలి, పార్టీ చీఫ్ పదవి అది. ఎస్ రామ్మోహన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడారు. కానీ ఇక్కడ పూర్తిగా శివకుమార్ లాల్ గారు కానీ రాజమౌళి గారు చెప్తున్న అంశం ఏంటంటే ముందు నుంచి ఏ పార్టీల అధికారంలో ఉన్నా కూడా కేంద్రంలో సో వారికి అనుకూలంగానే ఇక్కడ చేసినటువంటి మంత్రుల సిఫార్సులు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు సిఫార్సులు చేసిన వారికి మాత్రమే అవార్డులు వస్తున్నటువంటి వాస్తవం అని చెప్పారు. సో మీరు వాస్తవాన్ని అంగీకరిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అనేది దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించింది. ఎన్ని అవార్డులు ఇచ్చిర్రు తెలంగాణ ప్రాంతానికి అనేది వారికి తెలుసు క్లియర్ గా. శివన కూడా చెప్తా ఉన్నాడు, లాబింగ్ జరగకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ పని వారే ఒప్పుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా అందరు జగబెరిగిన సత్యం ఇది. అది మీ పార్టీ కూడా వర్తిస్తుంది రామ్మోహన్ గారు, మీ పార్టీ కూడా వర్తిస్తుంది అది. మా పార్టీ మేము కేంద్రంలో అధికారం రాలేదు మేము ఎప్పుడు కూడా. ఖచ్చితంగా తెలంగాణ మా కేసీఆర్ గారు పోరాటం చేస్తున్నారు. రేపు ఢిల్లీలో కీలకంగా మారితే తప్పకుండా తెలంగాణ ప్రాంతం బాగా గట్టిగా అనిపిస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ ప్రాంతం పైన ప్రేమ ఉన్న వ్యక్తులు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మన ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. వాస్తవం కూడా ఎవరు కాదని లేని వాస్తవం. ఖచ్చితంగా మన ప్రాంతానికి సంబంధించిన వారు కేంద్రంలో ఉన్నట్టయితే మన యొక్క వాణిని వాళ్ళకి గట్టిగా వినిపిస్తే మన వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఇక్కడ తెలంగాణ వ్యతిరేకులు అంటే కాంగ్రెస్ పార్టీ, అక్కడ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో వాళ్ళు ఏం మనసులో ఏమిటి ఎవరికి తెలియదు. వాస్తవానికి అంతో కొంత కొంచెం లిబరలైజేషన్ జరిగింది అంటే ఈ యొక్క 10 సంవత్సరాల్లో కొంచెం రూరల్ సెక్టర్ లో అవార్డులు వచ్చినాయి. మనం పార్టీ వేరైనా ఒప్పుకోవాల్సిన విషయం ఇది. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పూర్తిగా అవార్డులు అనేది లాబింగ్ డబ్బులకే ఇచ్చిన విషయం, అది జగబెరిగిన సత్యం, చరిత్ర పుటలో లిఖించబడింది, జరిగిన విషయం ఇదంతా. కానీ ఈసారి తెలంగాణ ప్రాంతం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నా కానీ ఇక్కడ న్యాయం జరగకపోవడం తీవ్రంగా నిరాశకు గురైంది. ఇంకొక సంతోషపడ్డ విషయం ఏంటంటే సామాజిక ఉద్యమకారుడు మందకృష్ణ గారికి అవార్డు రావడం అనేది కొంచెం సంతోషించగలిసిన విషయం ఇది. ఎందుకంటే సుదీర్ఘంగా 3.5 దశాబ్దాలుగా వారు అల్పిరగా కూడా పోరాటం చేస్తూ తన యొక్క జాతి కొరకు పుట్టినందుకు, అదే పాటు సామాజిక అంశాల పట్ల ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ పట్ల కూడా వారు పనిచేశారు కాబట్టి వారికి అవార్డు దక్కడం చాలా సంతోషం. ఇక గొప్ప విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మందకృష్ణ గారి పేరు వారు పంపలేదు. ఇది పెద్ద విచిత్రమే. మరి ఎక్కడ పోయింది మీ తెలివి? ఆయన చేసిన పని కనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారికి? అంటే నీ పార్టీ కార్యకర్త కండు వేసుకుంటే మాత్రం పంపిస్తావా, పేరు సిఫారసు చేస్తావా? కాబట్టి ఇది శివకుమార్ లాల్ గారు రామ్మోహన్ గారు ఒక ప్రశ్న సంధించారు. మీ పార్టీ మందకృష్ణ గారు మాది గారి పేరు సిఫార్సు చేయలేదా? చేయలేదండి, వాళ్ళు చేయలేదు. లిస్ట్ లో లేదనేది నిన్న మందకృష్ణ గారే బహిర్గతంగా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. సో ఎందుకు పట్టలేదని కూడా ఒక ప్రశ్న అనిపిస్తుంది. అంటే ఇక్కడ మీకు అనుకూలమైన వారి పేర్లే పెట్టారా అనేది ఒక ప్రశ్న లేవనెత్తుతుంది. ఎందుకు పెట్టలేదని కూడా ఒక ప్రశ్న. 100% కాంగ్రెస్ పార్టీ శివన ఒక్క నిమిషం 100% కాంగ్రెస్ పార్టీ తనకు సంబంధించిన పార్టీ కార్యకర్తలకు, వాళ్ళ సీనియర్లకు, వాళ్ళకు కాంగ్రెస్ భావజాల వ్యక్తులకు సిఫారసు చేసి లెటర్ పంపింది. అక్కడికి వారు ఆ పేరు చూసి తీసేసిండ్రు. ఎవరైతే అర్హత ఉన్న వ్యక్తిని పంపింటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం తీసేస్తుండే ఆ పేరు? తీయకూడదు. మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా. ప్రతిపక్ష బలమైన నాయకత్వం అక్కడ కేంద్రంలో మాట్లాడుతున్నారు. ఇలా ఖర్గే మాట్లాడుతున్నాడు, పోయిండు అక్కడ గంగానదిలో స్నానం చేసే పుణ్యమోస్తా అని మాట్లాడుతున్నాడు. వీరికి దేశం పైన గానీ ప్రాంతం పైన గానీ ఎవరికి ప్రేమ లేదు. వీళ్ళు ఎక్కడ మనుషులు ఎట్నుంచి వచ్చిర్రు, విదేశీ పార్టీని పట్టుకొని వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఇట్లే ఉంటుంది భావజాలం. వీళ్ళు ఎక్కడ తిరిగి సమాజంలో అల్లకొల్లాలు సృష్టించి దాని బద్దల ప్రజల సుఖశాంతులు లేకుండా బతకాలనే ఉద్దేశం వీళ్ళది. ఎట్లయితే
ప్రజల మీద చిచ్చు పెట్టాలి. ఇలా కరిగిపోయిన దేశం మొత్తం విదేశీయులు వచ్చి అక్కడ గంగాలో స్నానం చేస్తూ త్రివేణి సంగమంలో స్నానం చేస్తుంటే ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఒక నాయకుడిన 6.5 దశాబ్దాల పట్ల ప్రజల పట్ల ఓట్లేసి గెలిచిండు. ఈయన మాట్లాడే మాట ఏంది, ఆడ కూర్చొని రాహుల్ గాంధీని పక్కన పెట్టుకొని గంగాధర స్నానం చేసి పుణ్యమోసారి మాట్లాడతారు. ఏమన్నా అవగాహన ఉండాలి కాంగ్రెస్ పార్టీకి? దీనిపైన ఫస్ట్ క్షమాపణ చెప్పండి మీరు కాంగ్రెస్ నాయకులు. ఏమన్నా సిగ్గుండాలి కనీసం? వేలాది మంది 140 సంవత్సరాలకు ఒక మారు వస్తుంది పుణ్యకాలం, అందరూ స్నానాలు చేయడానికి అక్కడ గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తే హిందువులందరూ అటు పోయి స్నానం చేస్తూ విదేశీయులు వచ్చి ఇక్కడ గంగలో మునుగుతుంటే రైట్ రామ్మోహన్ గారు వేరే సబ్జెక్ట్ వేరే అవుతుంది. ఎస్ ఒకసారి అంటే మీరు ప్రశ్న లేవనెత్తారు, దానికి ఒకసారి శివకుమార్ లాల్ గారికి ఆన్సర్ తీసుకుందాం. శివకుమార్ లాల్ గారితో ఆన్సర్ తీసుకుందాం. ప్రేమ లేదు Yes. కాబట్టి చెప్తున్నా, వాళ్ళకి ప్రేమ లేదు కాబట్టి ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రైట్ రామ్మోహన్ గారు. ఎస్ శివకుమార్ లాల్ గారు చెప్పండి, నిజంగా అసలు ఎందుకు సిఫార్సు చేయలేదు పేరు అనేది ఒక ప్రశ్న. సో దానికి ఏం చెప్తారు? రాజశేఖర్ గారు అక్కడ ఏదైతే నేమ్స్ లిస్ట్ అవుట్ ఓపెన్ గా చేయలేదు, ఎవరో పేరు పంపించారు అనేది కూడా అది బహిర్గతం చేయలేదు. కానీ నిన్న మందకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరి పేర్లు, మిగతా వాళ్ళ పేర్లు మీరు ఏదైతే చెప్పిండ్రో దాంట్లో నా పేరు ఎక్కడ కూడా మీరు పొందుపరచలేదు, మీ వెనకాల ఒక ఇద్దరు ఫింగరింగ్ చేస్తుండ్రు అనేది కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఒకటి ఎంపీ మొన్న నాగర్ కర్నూలు గెలిచిన ఎంపీ, మా కాంగ్రెస్ ఎంపీ, తర్వాత వివేక్, వీళ్ళిద్దరు కలిపి, ఎందుకంటే మందకృష్ణ మాదేవ్ గారు ఎస్టీ వర్గీకరణ ఏబిసిడి గురించి, జాతి గురించి కొట్లాడుతున్నాడు కాబట్టి ఆయనకు అడ్డుకోవాలనే ఒక రకంగా వాళ్ళు పంపించలేదేమో అని చెప్పి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదేవ్ గారు మా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే అదే ఇప్పుడు రామ్మోహన్ గారు కూడా మాట్లాడింది. ఎందుకంటే ఒకటి ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా లిస్ట్ ప్రకారంగా, ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే అక్కడ రెండో రకంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేదు, మొన్నటిసారి బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. అందుకు నరేంద్ర మోదీ గారు ఎస్పెషల్ గా మందకృష్ణ మాది గారికి, కిషన్ రెడ్డి గారు కానీ, లేకపోతే మోదీ గారు కానీ స్పెషల్ గా ఆయనకు ఈ పద్మ అవార్డు ఇప్పించడంలో ఆ కీలక వాళ్ళ ఉంది అనేది ఆ ఆలోచన. రైట్ రామ్మోహన్ గారు చెప్పండి. మీరు మాట్లాడిసి మీ తప్పును అవతల మీద నెపం దుబ్బకండి. ఒక్క విషయం నేను చెప్తున్నానండి, మందకృష్ణ గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో అనుకూలంగా ఉన్నారు. మీరు ఆ రోజు పంపించారు, ఎవరు లిస్ట్ ఏమన్నా పంపలే కదా. ఆయన ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు చెప్పినారు వివేక్ గారు, మల్లురావు గారు మాల సామాజిక వర్గం, మందకృష్ణ గారు మాదిక సామాజిక వర్గం. కాబట్టి వాళ్ళు వైషమ్య మనసులో కుట్ర పెట్టుకొని వారికి పేరు పంపలేదు. ఆ యొక్క లాబింగ్ లోకి రేవంత్ రెడ్డి గారు మీరు పేరు పంపలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మందకృష్ణ గారు సామాజిక అంశాల పట్ల, వికలాంగుల పట్ల, వితంతువుల పట్ల, చిన్నపిల్లల గుండె ఆపరేషన్ పట్ల పెద్ద ఎత్తున పోరాటం చేసి సామాజిక అంశాల పైన పోరాటం చేసింది కాబట్టి ప్రభుత్వం అక్కడ గుర్తించి ఇచ్చిరేమో. ఇది మాట్లాడండి మీరు, అంతేగాని రామ్మోహన్ భాయ్ చెప్పండి. నేను మీరు జాయిన్ కాకముందు నేను చెప్పిన ఈ అంశాలన్నీ కానీ శివలాల్ గారు ముందు ఏకీభవించారు, ఆయనకు రావడం సంతోషం, శుభాకాంక్షలు కూడా చెప్పారు. చేస్తే ఇచ్చిరని మాట్లాడుతారు, బీజేపీ చేస్తే ఇచ్చినట్టు మీరు. అది తప్పు. నేనేమంటే పోయినసారి మన దగ్గర వాయిద్య కళాకారుడికి వచ్చింది కదండి, అచ్చంపేటకు సంబంధించిన వ్యక్తి, వాళ్ళ పేరు మొగలయ్య గారికి వచ్చింది. మొగలయ్య గారికి ఇచ్చినారు కదండి, మరి ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఇది మనం ఒక్కటి గమనించుకోవాలి, ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సరైన విధానంలో పనిచేయట్లేదు. సుదీర్ఘ కాలం వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి, తర్వాత మొగలయ్య ముగ్గురు కలిసి కూడా అదే తంబుర వాడినరు. ఇంకెవరు కూడా అందులో నిష్ణాతులు కాబట్టి ఆయన సెలెక్ట్ చేసింది అనేది లాస్ట్ టైం చెప్పడం జరిగింది. దానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పిలిచి సంతోషం. మనం ఏమంటున్నాము, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇయ్యలేదు, అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిర్రు. రైట్ రామ్మోహన్ గారు ఒకటి ఒక అంశం ప్రధానం గద్దర్ గురించి మాట్లాడుతున్నాం. గద్దర్ని టాపిక్ పై బండి సంజయ్ తీసుకురావడం కారణం ఇక్కడ తెలంగాణకు రావాల్సిన వాటిలో రాలేదు, అన్యాయం జరిగింది. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే బండి సంజయ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని రాజమౌళి గారు ఇందాక చెప్పినటువంటి అంశం. సో మీరు ఏకీభవిస్తారా? 100% అండి, దీనిపై పూర్తిగా ఏకమిస్తున్నాం. ఎందుకంటే రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. మరోసారి భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లిం పేరు పైన కాకుండా వామపక్షం, నక్సలైట్లు, జాతీయవాదులని ఒక బలమైన ముంగల్కి వాదన తీసుకొచ్చి దీనిపైన ఏదో గెయిన్ కావాలని చూస్తుంది. కానీ ప్రజలేమి పిచ్చోళ్ళు గారు, ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటేస్తారు. చివరిగా తెలంగాణకు సంబంధించి జాతీయ ఓటు తీసుకొస్తలేవు నువ్వు. రైట్ రామ్మోహన్ గారు చివరిగా కంక్లూడ్ చేయండి. పంపిస్తే కంక్లూడ్ చేయండి. చివరి మీ వర్షన్ చెప్పండి. అంటే మీ పార్టీ తెలంగాణ అంశం చాలా బలంగా పోరాటం చేస్తుంటారు తెలంగాణ కోసం. ఎస్ చెప్పండి, కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు. 8 మంది ఎంపీలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చి పంపిస్తే
ఈ గడిచిన సంవత్సర కాలం లోపల వాళ్ళు చేసింది ఏం లేదు తెలంగాణ ప్రాంతానికి గమనించాలి. నిధులు తీసుకురాలేకపోయినరు, ఇక్కడ ఉద్యమం ఒక జాతీయ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేకపోయినరు. దానికి సిగ్గుపడి దానికి సమాధానం చెప్పాలి వారు. అది వదిలిపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ పేరు మీద గద్దర్ అట్లా ఈయన ఇట్లా అని వ్యక్తిగత ఆరోపణ చేయడం మంచిది కాదు. గద్దర్ గారు మన మధ్య లేరు, ఇప్పుడు వారు స్వర్గస్థులు అయినారు. వారిపైన మన ఆరోపణ చేయడం అనేది పూర్తిగా తప్పు. ఇది చాలా మంది ఉద్యమకారులు కూడా చాలా తీవ్ర నిరాశగా ఉన్నారు ఇటువంటి వాక్యం చేసినందుకు. బేషరతుగా క్షమాపణ చెప్పాలి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా. ఎందుకంటే గద్దర్ గారు దశాబ్ద కాలంగా పూర్తిగా మారిపోయి వేరే మార్గంలో పయనిస్తూ ఉన్నారు. ఈ రోజు వస్తే పుణ్యాత్ములు అవుతారండి. రాజకీయంలో నీ కండవ మార్చి నీ కండ వేసుకుంటే కేసులు పోతాయి, అన్ని పోతాయి, తప్పు పోతుంది, అంత ఒప్పు అయిపోతుంది. ఆయన ఉద్యమాన్ని వదిలిపెట్టి జనజీవన సంస్థలు కలిసి చాలా అదే గద్దర్ గారు గతంలో బీజేపీకి వెళ్ళి తన కేసుల గురించి మాట్లాడడానికి కూడా వ్యాఖ్యలు వచ్చాయి. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజమౌళి గారు మీరు కంక్లూడ్ చేయండి. అంటే ఇప్పుడు అటు బండి సంజయ్ అన్నది తప్పే, ఇటు గద్దర్కు ఇవ్వకపోవడం కూడా కరెక్ట్. ఎందుకంటే ఆ మిత్రుడు అంటున్నాడు కదా, ఈ బీఆర్ఎస్ మిత్రుడు ఏమంటున్నాడంటే ఆయన పెద్ద గొప్పగా చేసి గొప్పగా ఆయన సమాజం సేవ ఏం చేయలేదండి. ఆయన కేవలము నక్సలిజాన్ని పెంపొందించడానికి, సమాజంలో చిచ్చు పెట్టడానికి పోరాడింది తప్ప ఆయన సాధించినది ఏం లేదు. ప్రత్యక్షంగా ప్రజలకు సాధించలే. ఉల్టా యూనివర్సిటీ పోరాటంలో అంటే మీకు బహుశా ఐడియా ఉందో లేదో, ఈ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇదంతా మాకు బాగా తెలుసు. నక్సలైట్ ప్రభావితంతో ఎంతమంది అందులో పోయి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారో మేము ప్రత్యక్ష సాక్షులను వాటికి. సో ఆయనకు ఇవ్వకపోవడము కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఈయన దాని మీద వకాల్సి పుచ్చుకొని మేము ఇవ్వడం అనడం తప్పు అనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ కమిటీ నెక్స్ట్ అయినా కూడా చిత్తశుద్ధితోని ఆలోచించి ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు వాళ్ళ పరిధిలో ఉన్న కళాకారులను గుర్తించి వాళ్లకు సరి అయిన ప్రోత్సాహం ఇస్తేనే కానీ కళాకారుల ఉసురు తగిలిందంటే వాళ్ళకు శాపం తగిలి వాళ్ళ కూడా పోతారు. ఇది మాత్రం వాస్తవం. రైట్ శివకుమార్ లాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఎస్, అంటే రామ్మోహన్ గారు రాకముందు నేను మాట్లాడేది బహుశా రామ్మోహన్ గారు తెలియదు. ఇప్పుడు మామూలుగా రాజమౌళి గారికి అర్థమైంది. ఎవరైతే గద్దర్ అనే వ్యక్తి పాటలతోని ప్రభావితం చేసినప్పుడు టీడీపీ పీరియడ్ లో కానీ కాంగ్రెస్ పీరియడ్ లో కానీ మంత్రులని ఒక హౌస్ అరెస్ట్ లాగా చేసి ఆయన ప్రోగ్రామ్ కి వచ్చి పోయేవారు. అదే సమయంలో వాళ్ళ బిడ్డ, ఇద్దరు కొడుకులు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. ఇప్పుడు వెన్నెల తీసుకుపోయి సాంస్కృతిక చైర్మన్ గా చేయడం జరిగింది. వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలు, అప్పుడే జస్ట్ 7-8 years 6 years ఉన్న వాళ్ళని పెట్టుకొని గద్దర్ గారి వైఫ్ అక్కడికి వస్తుండే. ఆయన పాట పాడితే ఆయన చూద్దాము మళ్ళీ కనబడడు అనే రకంగా అటువంటి రోజులు కూడా మేము చూసినాం రామ్మోహన్ భాయ్. కాకపోతే గద్దర్ చేసిన దాంట్లో రాజమౌళి గారు చెప్పినట్టు ఏదైతే సమాజ హితం అనేది సమాజ హితానికి ఉపయోగపడే ధోరణి కాదంటారు, అంతే కదా. అయితే నేనేమంటున్నాండి, రెచ్చగొట్టే రకంగా ఎక్కువ ఉండింది. దానికి అట్ ద ఏజ్ ఆఫ్ ఒక టీనేజ్ అంతా 18 నుంచి అందరూ ప్రభావితం అయ్యారు ఆ సందర్భంలో. ఈ రోజు ఒకటి నిమిషం, ఈ రోజు బండి సంజయ్ గారు చేసింది మటుకు కామెంట్, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా వేరు మాట. ప్రజా గాయకుడు ఉద్యమ నౌక ఆయనకు అట్లా ఆయన విమర్శించడం మటుకు మంచి పద్ధతి కాదు. అవసరం అనుకుంటే బండి సంజయ్ గారు ఈ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా లేదా క్షమాపణ చెప్తున్నా అనేది ఖచ్చితంగా చెప్పాలి. రైట్ థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక్క కామెంట్. ఎస్, ఇప్పుడు ఒకటే చెప్పాల్సింది, మేమేమంటారంటే గద్దర్ గారికి ఏదో సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, వారు మారింది కాబట్టి నువ్వు బీజేపీ పార్టీ సిద్ధాంతం వదిలేసింది. నక్సలైట్ అని పార్టీలో చేంజ్ చేసుకోలేదు. మరి ఎందుకు చేంజ్ చేసుకోవాలంటే పార్టీలో రాజకీయ పార్టీలో నీకు లబ్ధి చేకూరితే ఒక మాట, చేరకుండా ఒక మాట. కాబట్టి ఇటువంటి తప్పులు బంద్ చేయాలి. ఒకటి రామ్మోహన్ గారు అలాంటి వ్యక్తిని బయట నిలబెట్టినటువంటి చరిత్ర మీ బీఆర్ఎస్ పార్టీకి కూడా ఉంది. సో ఇవన్నీ మనం అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మాట్లాడదాం, టైం కూడా చివరికి వచ్చింది. గద్దర్ గారు అడుగుదాలను నడిచిన వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. మీ పార్టీలో ఆ టైంలో 10 సంవత్సరాలు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇదే గద్దర్ కి అలా ఇవ్వకపోవచ్చు, మేము కాదంటలేము. మేమేం ఎందుకు ఇవ్వలేదని కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఎట్లా? నీతి వదిలిపెట్టి సిద్ధాంతం వదిలిపెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ కదా. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అవుతుంది. ఎంత అభిమానం ఉందో మీరు కొన్ని సందర్భాలలో ఎంత
ఒక పద్ధతిగా నీతిగా మాట్లాడతారో అదే మీ బీఆర్ఎస్ పార్టీల అధినాయకులు మాట్లాడారు రామ్మోహన్ భాయ్. రైట్ ఓకే రైట్ రామ్మోహన్ గారు రైట్ థ్యాంక్ యూ రామ్మోహన్ గారు అండ్ శివలాల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండ్ రాజమౌళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఇది ఇవాళ డిబేట్ టైం. డిబేట్లో పాల్గొన్న ముగ్గురు గెస్టులకు మరొకసారి ధన్యవాదాలు. సో చూద్దాం, అంటే గద్దర్ అవార్డులు కాస్త అంటే పద్మ అవార్డులు కాస్త గద్దరు రాజకీయంగా తెలంగాణలో మారినటువంటి పరిస్థితి. సో ఎందుకు బండి సంజయ్ మాట్లాడాల్సి వచ్చింది? సో దాన్ని ఏకీభవిస్తూనే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నటువంటి వాదన అయితే డిబేట్ పాయింట్లో మనకి వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం బండి సంజయ్ మళ్ళీ ఒకసారి స్పందిస్తారా? సో ఇక్కడ బీజేపీ పార్టీ వర్షన్ కూడా ప్రధానంగా వినిపిస్తుంది బండి సంజయ్కి సంబంధించినటువంటి వ్యాఖ్యల విషయంలో. సో ఏం జరగబోతున్నది చూడాల్సిన అంశం. ఇది మొత్తానికి బండి సంజయ్ అంశం మాత్రం తెలంగాణలో ఒక రకమైన రాజకీయ ప్రభావాన్ని చూపించింది. ఇక్కడ ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏమాత్రం పనిచేయట్లేదు. సో ఇక్కడ తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నటువంటి వాదనతో వినిపిస్తున్నారు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.